ఈరోజు మనం 2026వ సంవత్సరపు మకర రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. మకర రాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతోంది? ఈ సంవత్సరం మీ జీవితంలో ఏం జరగబోతుంది? మీ వృత్తి ఉద్యోగాలలో ఎలాంటి మార్పులు ఉండబోతూ ఉన్నాయి? మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ మకర రాశి వారు ఈ సంవత్సరంలో ఏ వ్యక్తులతో స్నేహం చేస్తే బాగుంటుంది? ఏ రంగాలలో మరింత పట్టుదలతో ఉంటే తిరిగిలేని విజయం సాధిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ 2026వ సంవత్సరం మకర రాశికి చెందిన అన్ని రంగాల వారికి ఎంత అనుకూలంగా ఉందో, ఈ సంవత్సరంలో మకర రాశి వారు చేసే ప్రయత్నాలలో అఖండ విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలలో జన్మించిన వారందరూ కూడా మకర రాశికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరం భో, జ, జి, ఖి, ఖు, ఖే, ఖో, గా, గి అయితే మీరు మకర రాశికి చెందుతారు. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8గా ఉండబోతోంది. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 2గా ఉంది. మకర రాశి వారికి ఈ 2026వ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఈ రాశి వారు సహజంగానే కష్టపడే తత్వం, క్రమశిక్షణ మరియు నిబద్ధత కలిగిన వారు కాబట్టి ఈ సంవత్సరంలో కూడా వారి కష్టానికి తగ్గ ఫలితాలు ఆలస్యంగానైనా తప్పక అందుతాయి. ముఖ్యంగా శనిగ్రహం మీ రాశికి అధిపతి కావటం వల్ల అది ఈ కాలంలో మీ జీవితంలోని వివిధ రంగాలపై తన ప్రభావాన్ని చూపుతుంది. ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి కొంత స్థిరంగా ఉంటుంది, కానీ ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవటం చాలా ముఖ్యం. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మొగ్గు చూపించడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా భూమి, ఇల్లు వంటి స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. పాత అప్పులు లేదా ఆర్థిక సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఈ సంవత్సరం ఒక మంచి అవకాశం ఇస్తుంది. అయితే డబ్బు విషయంలో ఇతరులకు హామీ ఇవ్వటం లేదా అప్పు ఇవ్వటం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలన్నీ పక్కాగా వ్రాతపూర్వకంగా ఉండేలాగా చూసుకోవటం ఉత్తమం. ఈ సంవత్సరంలో ఆదాయ మార్గాలు మెరుగుపడినప్పటికీ మీ ఖర్చులను నియంత్రించుకోవటం ద్వారానే మీరు ఆర్థిక భద్రతను సాధించగలరు. అనవసరమైన లేదా విలాసవంతమైన ఖర్చులను తగ్గించుకోవాలి. కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నించటం వల్ల కొంత విజయం దక్కుతుంది, కానీ దానికి కఠోర శ్రమ అవసరం. వ్యాపారం చేసే మకర రాశి వారికి 2026వ సంవత్సరం సాధారణంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురైనా సంవత్సరం మధ్య భాగం నుండి క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. మీ వ్యాపారంలో కొత్త పద్ధతులు లేదా సాంకేతికతను ప్రవేశపెట్టడం మంచిది. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు తమ భాగస్వాములతో సఖ్యతగా ఉండటం చాలా ముఖ్యం. లేదంటే చిన్న చిన్న విషయాలకే వివాదాలు వచ్చే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా పరిశీలన మరియు సమయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలను కలిగించవచ్చు. విదేశీ లేదా దూర ప్రాంతాల వారితో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. దీనివల్ల లాభాలు కూడా పెరుగుతాయి. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవటం మరియు మార్కెట్ పరిశోధన చేయటం తప్పనిసరి. మీరు ఎంత శ్రద్ధ పెట్టి నిలకడగా పనిచేస్తే అంత మంచి ఫలితాలు ఈ సంవత్సరం పొందుతారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యం కోల్పోకుండా సమస్యకు పరిష్కారాన్ని వెతకడంపై దృష్టి పెట్టాలి. ఉద్యోగం చేసే మకర రాశి వారికి ఈ సంవత్సరం కలిసొచ్చే అవకాశం ఉంది, కానీ దానికి మీ నుండి మరింత కష్టపడే తత్వం మరియు నిబద్ధత అవసరం. పని విషయంలో మీరు పెద్ద బాధ్యతలను లేదా పదోన్నతిని ఆశించవచ్చు, కానీ అది సులభంగా రాకపోవచ్చు. మీ పనితీరు మరియు అంకితభావం నిరంతరం పరీక్షించబడతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఈ సంవత్సరం స్థిరంగా ఉంటుంది. పనిభారం పెరిగే అవకాశం ఉంది, కానీ మీరు మీ సమయపాలన మరియు క్రమశిక్షణతో దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలరు. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి,
కానీ మీ సహోద్యోగులతో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బదిలీలు లేదా స్థాన మార్పులు ఆశించే వారికి ఈ సంవత్సరం చివరి భాగంలో అది ఫలించే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు లేదా ముఖ్యమైన పనులలో మీ పాత్ర పెరుగుతుంది. దీనివల్ల మీ నైపుణ్యం మరియు సమర్థత అధికంగా గుర్తించబడతాయి. పదోన్నతికి సంబంధించిన విషయాలు నెమ్మదిగా ముందుకు సాగిన మీ నిలకడ వల్ల తప్పకుండా ఫలితం ఉంటుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే మకర రాశి వారికి ఇది ముఖ్యమైన సంవత్సరం. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా సాంకేతిక లేదా నిర్వహణ రంగాలలో పనిచేసే వారికి మంచి వృద్ధి కనిపిస్తుంది. వేతన పెరుగుదల లేదా ప్రోత్సాహకాలు పొందే అవకాశం ఉంది. కానీ దానికి మీరు అదనపు ప్రయత్నం చేయాలి. పనికి సంబంధించి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటం లేదా శిక్షణ తీసుకోవటం ఈ సంవత్సరంలో చాలా లాభదాయకం. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి సంవత్సరం మధ్యలో మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. అయితే కొత్త ఉద్యోగంలో చేరే ముందు అన్ని నిబంధనలను మరియు విషయాలను క్షుణ్ణంగా పరిశీలించటం ముఖ్యం. సహోద్యోగులతో మంచి సంబంధాలు ఉద్యోగంలో పురోగతికి దోహదపడతాయి. ఒత్తిడి పెరిగినప్పటికీ మీ నిర్ణయాత్మకత మరియు పట్టుదల మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి. మకర రాశి వారికి 2026వ సంవత్సరంలో శనిగ్రహం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు ఏ రంగంలో ఉన్న క్రమశిక్షణ, నిబద్ధత మరియు కఠోర శ్రమ అనే 3 సూత్రాలను తప్పక పాటించాలి. ఎందుకంటే మకర రాశి వారికి ఈ కాలంలో విజయం అనేది అనుకోకుండా రాదు. అది కేవలం వారి పట్టుదల మరియు నిలకడపై ఆధారపడి ఉంటుంది. విద్యార్థుల గురించి చూస్తే సంవత్సరం వారికి గట్టి పునాది వేయడానికి చాలా అనుకూలమైనది. ఉన్నత విద్య కోసం లేదా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారు తమ ఏకాగ్రతను చెదరగొట్టే విషయాలపై దృష్టి పెట్టకుండా కఠినమైన దినచర్యను అనుసరించాలి. చదువులో శ్రద్ధ పెరిగినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడానికి ఆలస్యం కావచ్చు. కాబట్టి ఓర్పు అవసరము. పరిశోధన మరియు సాంకేతిక రంగాల విద్యార్థులకు ఇది మంచి కాలం. క్రీడా రంగంలో ఉన్న మకర రాశి వారికి 2026వ సంవత్సరం సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశం. వారు తమ క్రమశిక్షణలో మరియు వ్యాయామంలో మరింత కఠినంగా ఉండాలి. శారీరక శ్రమ వల్ల గాయాలు కాకుండా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఓర్పు అవసరమైన క్రీడలలో వారు అద్భుతమైన ప్రదర్శన చేస్తారు. పెద్ద టోర్నమెంట్లలో విజయం సాధించడానికి అదనపు కృషి చేయాల్సి ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వారికి ఈ కాలం కొత్త ప్రాజెక్టులను తీసుకువస్తుంది. కానీ వాటిని పూర్తి చేయడానికి చాలా శ్రమ పడాలి. నటులు మరియు దర్శకులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశాల కోసం ఎదురు చూడాల్సి రావచ్చు. కానీ ఒకసారి అవకాశం వస్తే అది వారికి దీర్ఘకాలిక స్థిరత్వాన్ని ఇస్తుంది. సాంకేతిక నిపుణులు వంటి తెర వెనుక పనిచేసే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న మకర రాశి వారికి ఈ సంవత్సరం సవాళ్లతో కూడినది. తమ నాయకత్వ లక్షణాలను మరియు పనితీరును నిరూపించుకోవడానికి వారు ప్రజలలోనికి మరింతగా వెళ్ళాలి. విమర్శలు ఎదురైనా వాటిని ధైర్యంగా స్వీకరించి తమ నిర్ణయాలలో నిలకడను ప్రదర్శించాలి. ప్రజాసేవ మరియు నైతికతకు ప్రాధాన్యత ఇస్తే ప్రజా మద్దతు పెరుగుతుంది మరియు పదోన్నతులు ఆలస్యంగానైనా లభిస్తాయి. చివరిగా వ్యవసాయం మరియు పశుపోషణ రంగాల్లో ఉన్నవారికి రొయ్యల పెంపకము, చేపల పెంపకము, కోళ్ల పెంపకము ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ రంగాలు భూమి మరియు జీవరాశులతో ముడిపడి ఉంటాయి. కాబట్టి శని ప్రభావం వల్ల నిరంతర పర్యవేక్షణ మరియు జాగ్రత్త తప్పనిసరి. రొయ్యలు, చేపల పెంపకంలో వ్యాధుల నుండి మరియు వాతావరణ మార్పుల నుండి రక్షణ చాలా ముఖ్యం. చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారితీయవచ్చు. కోళ్ల పెంపకంలో పరిశుభ్రత మరియు ఖర్చుల నియంత్రణ లాభాలకు కీలకం. రైతులు పంటపై ఎంత ఎక్కువ శ్రద్ధ మరియు కష్టపడితే వారికి అంత మంచి దిగుబడి లభిస్తుంది. కొత్త సాంకేతికతను ఉపయోగించటం వల్ల లాభాలు పెరిగే అవకాశం ఉంది. కానీ పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. మొత్తంగా ఈ రంగాల్లో ఉన్న మకర రాశి వారు తమ ఓర్పును పరీక్షించుకుంటూ నిరంతరాయంగా పనిచేస్తే సంవత్సరం చివరికి స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించగలుగుతారు. మకర రాశి వారికి 2026వ సంవత్సరంలో కుటుంబ జీవితం మరియు వైవాహిక జీవితం సాధారణంగా స్థిరంగా ఉంటుంది. కానీ కొన్ని ముఖ్యమైన మార్పులను లేదా సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే మకర రాశి అధిపతి అయిన శనిగ్రహం క్రమశిక్షణను కోరుతుంది. కాబట్టి సంబంధాలలో కూడా బాధ్యత మరియు నిబద్ధత చాలా ముఖ్యమవుతూ ఉంటాయి. ముందుగా వైవాహిక జీవితం గురించి మాట్లాడితే
2026లో మకర రాశి వారికి వారి వైవాహిక జీవితంలో అర్థం చేసుకోవటం మరియు సర్దుబాటు చేసుకోవటం చాలా ముఖ్యం. సంవత్సరం ప్రారంభంలో గురుగ్రహం అనుకూల స్థానంలో ఉండటం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మరియు ఒకరికొకరు సహకరించుకుంటారు. అయితే కుటుంబ బాధ్యతల వల్ల లేదా వృత్తిపరమైన ఒత్తిడి వల్ల భార్యాభర్తల మధ్య కొంత దూరం లేదా చిన్నపాటి అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కమ్యూనికేషన్ బాగా ఉండేలా చూసుకోవటం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. మీ సంబంధంలోని లోపాలను గుర్తించి వాటిని పరిష్కరించుకోవడానికి ఈ సంవత్సరం ఒక మంచి అవకాశం ఇస్తుంది. విడాకులు లేదా పెద్ద వివాదాలు ఎదుర్కొంటున్న వారికి ఈ సంవత్సరం న్యాయపరమైన సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. ఇక వివాహయోగం కోసం ఎదురుచూస్తున్న మకర రాశి వారికి 2026వ సంవత్సరం వివాహానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో గురుగ్రహం మరియు ఇతర శుభ గ్రహాల సంచారం కారణంగా వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కాలంలో మీరు సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే తొందరపడకుండా నిదానంగా మరియు వివేకంతో నిర్ణయం తీసుకోవటం ఉత్తమం. ఎందుకంటే మకర రాశి వారికి జీవిత భాగస్వామి బాధ్యతాయుతంగా మరియు గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటారు. ఈ సంవత్సరం చివరి భాగంలో కూడా వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కానీ శుభగ్రహాల బలం ఎక్కువగా ఉంటే మధ్యకాలం మరింత అనుకూలం. సంతాన ప్రాప్తి గురించి చూస్తే పిల్లల కోసం ఎదురు చూస్తున్న మకర రాశి దంపతులకు ఈ సంవత్సరం సంతాన యోగం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా జూన్ నుండి నవంబర్ మధ్య కాలంలో సంతానానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. గురువు యొక్క ఆశీర్వాదం వల్ల ఈ ప్రాప్తి కలుగుతుంది. అయితే ఆరోగ్యకరమైన చిన్నపాటి సమస్యలు ఉంటే ముందుగా వాటిని పరిష్కరించుకోవటం మంచిది. ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి మకర రాశి తల్లిదండ్రులకు ఈ సంవత్సరం తమ పిల్లల విద్య మరియు భవిష్యత్తుపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మీ పిల్లలు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మీ ప్రోత్సాహం మరియు క్రమశిక్షణ వారికి చాలా అవసరం. పిల్లల ఆరోగ్యం విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కుటుంబంలో పెద్దల లేదా వృద్ధుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించటం చాలా ముఖ్యం. వారి పట్ల మీరు చూపించే బాధ్యత మరియు అంకిత భావం మీ కుటుంబ జీవితాన్ని మరింత బంధిస్తుంది. మొత్తంగా మకర రాశి వారికి 2026వ సంవత్సరం కుటుంబంలో స్థిరత్వాన్ని, నూతన బంధాలను మరియు బాధ్యతలను పెంచే ఒక మంచి కాలంగా చెప్పవచ్చు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా మీ పట్టుదల మరియు అంకిత భావంతో మీ కుటుంబ బంధాన్ని మరింత బలపరుచుకోగలుగుతారు. మకర రాశికి అధిపతి అయిన శనిగ్రహ ప్రభావం వల్ల 2026లో మీరు మీ ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఈ సంవత్సరంలో మీకు కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు, నడుము నొప్పి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, పౌష్టికాహారం తీసుకోవటం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవటం ద్వారా ఈ సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు. వాతావరణ మార్పుల వల్ల వచ్చే చిన్న చిన్న జబ్బులను నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుని సంప్రదించాలి. శారీరక ఆరోగ్యం కంటే ఈ సంవత్సరం మానసిక ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. పని ఒత్తిడి వల్ల ఒత్తిడి మరియు నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ధ్యానం లేదా యోగా లాంటివి చేయటం మంచిది. వ్యక్తిగత సంబంధాలు మరియు ప్రవర్తన విషయంలో కూడా మకర రాశి వారు 2026లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు స్నేహాలకు మరియు మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ స్నేహితులను ఎంచుకోవటంలో చాలా వివేకంతో వ్యవహరించాలి. అలాగే పరస్త్రీల జోలికి వెళ్ళకూడదు మరియు ఇతరుల వైవాహిక జీవితాలలో ఎటువంటి కలగజేత చేయకూడదు. ఎందుకంటే శనిగ్రహం ధర్మాన్ని మరియు న్యాయాన్ని సూచిస్తుంది. మీరు చేసే ప్రతి తప్పుడు పనికి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ పరువుకు మరియు కుటుంబ జీవితానికి భంగం కలిగే ప్రమాదం ఉంది. మీ నడవడిక మరియు మాట్లాడే తీరు చాలా నియంత్రణలో ఉండాలి. కోపాన్ని తగ్గించుకుని శాంతంగా ఉండటం వల్ల చాలా సమస్యలను నివారించవచ్చు. మొత్తంగా మీ నైతిక విలువలను కాపాడుకుంటూ క్రమబద్ధమైన జీవితాన్ని గడపడం ఈ సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన జాగ్రత్తగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి 2026వ సంవత్సరం శుభప్రదంగా మరియు సామరస్యరహితంగా ఉండడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలు పాటించడం మంచిది. ముందుగా మీ రాశ్యాధిపతి అయిన శనిదేవుణ్ణి పూజించడం చాలా ముఖ్యం. ప్రతి శనివారం రోజున శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించటం లేదా శనీశ్వరాలయాన్ని దర్శించటం వల్ల గ్రహ ప్రభావం తగ్గుతుంది. అలాగే శనిదేవుడికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలు లేదా నువ్వులను పేదవారికి లేదా
అవసరంలో ఉన్న వారికి దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పఠించటం కూడా శని ప్రభావం నుండి రక్షణ కల్పిస్తుంది. ఆరోగ్య సమస్యలు మరియు అడ్డంకులు తొలగిపోవడానికి ప్రతి మంగళవారం లేదా గురువారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని లేదా దత్తాత్రేయును ఆరాధించటం మంచిది. గురుగ్రహం బలంగా ఉంటే వివాహము, సంతానము మరియు ఆర్థిక స్థిరత్వం కలుగుతాయి. కాబట్టి గురువారం రోజున పసుపు రంగు దుస్తులు ధరించి శనగలు లేదా శనగపిండితో చేసిన ఆహారాన్ని దానం చేయటం శుభప్రదం. కీళ్ళ నొప్పుల వంటి సమస్యలు తగ్గడానికి శారీరక శ్రమకు తోడుగా నల్లటి కుక్కలకు లేదా కాకులకు ఆహారం పెట్టడం కూడా ఒక మంచి పరిహారం. కుటుంబంలో శాంతి మరియు వ్యాపారంలో విజయం కోసం మకర రాశి వారు ప్రతిరోజు శివుణ్ణి లేదా వినాయకుడిని పూజించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. వీలైనంత వరకు సహాయం చేయగలిగిన వారికి నిస్వార్థంగా సహాయం చేయటం మరియు మీ మాటల్లో మరియు చేతల్లో నిజాయితీ పాటించటం అనేది అత్యుత్తమ పరిహారం. ఎందుకంటే శనిదేవుడు కర్మఫలాలను ఇస్తాడు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం మరియు వారిని గౌరవించటం వల్ల కూడా చాలా చెడు ప్రభావాలు తొలగిపోతాయి. ఈ పరిహారాలను నిష్ఠగా పాటిస్తూ సరైన జాగ్రత్తలు తీసుకుంటే మకర రాశి వారికి 2026వ సంవత్సరం శాంతియుతంగా మరియు పురోగతితో కూడి ఉంటుంది.